హిందూ పురాణాలు ఒక ప్రపంచాన్ని మాత్రమే కాకుండా 14 విభిన్న ప్రపంచాలను వివరిస్తాయని మీకు తెలుసా? దేవతలు, రాక్షసులు, ఆత్మలు మరియు మానవులు అందరూ వాస్తవికత యొక్క విభిన్న విమానాలలో సహజీవనం చేసే విశ్వాన్ని ఊహించండి. ఇవి 14 ప్రపంచాలు, జీవితం, పునర్జన్మ మరియు విశ్వంలో మన స్థానం గురించి మనకు తెలిసిన ప్రతిదానిని సవాలు చేస్తాయి. ఈ వీడియోలో మేము ఈ ప్రపంచాలను లోతుగా పరిశీలిస్తాము. వీటిలో కొన్ని మనం అనుకున్న దానికంటే మనకు దగ్గరగా ఉండవచ్చు, మరియు కొన్ని సుదూర నక్షత్రాల కంటే దూరంగా ఉండవచ్చు. చూద్దాం. హిందూ పురాణాలు ఒక మనోహరమైన భావనను పరిచయం చేస్తాయి. 14 ప్రపంచాలు. ఇవి మెటాఫిజికల్ మాత్రమే కాకుండా జీవితం, మరణం మరియు వాస్తవిక స్వభావం గురించి లోతైన ఆలోచనలను కూడా వ్యక్తం చేస్తాయి. ఈ 14 లోకాలు బ్రహ్మాండ పురాణం మరియు భాగవత పురాణాలలో వివరించబడ్డాయి. భూమి వరకు ఉన్న మొదటి 7 ఉన్నత లోకాలను వ్యాహర్తి అని, 7 దిగువ లోకాలను పాతాళాలు అని అంటారు. వాటిని ఒక్కొక్కటిగా ఇక్కడ చూద్దాం. 1. సత్యలోకం లేదా బ్రహ్మలోకం. అత్యున్నత మరియు అత్యంత పవిత్రమైన ప్రాంతం, సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క నివాసం. జ్ఞానోదయం పొందిన వారికి ఈ ప్రపంచం తరచుగా చివరి గమ్యస్థానంగా కనిపిస్తుంది. ఇది సత్యం యొక్క స్థానం మరియు ఆధ్యాత్మిక పరిణామం యొక్క శిఖరాన్ని సూచిస్తుంది. 2. తపలోకం. తీవ్రమైన తపస్సు మరియు తపస్సు యొక్క రాజ్యం. ఇక్కడ గొప్ప ఋషులు మరియు సన్యాసులు కఠినమైన ధ్యానం ద్వారా విముక్తిని కోరుతూ ఏకాంతంలో నివసించారు. ఇది ఆధ్యాత్మిక శుద్ధి ప్రదేశం. 3. జనలోకం. ఋషులు మరియు పండిత జీవులు నివసించే ప్రాంతం. వీరు కాస్మిక్ సైంటిస్టులు. వీరు కాస్మిక్ నాలెడ్జ్ మరియు జ్ఞానోదయం కలిగి ఉన్నారు. ఇవి ప్రాపంచిక పరధ్యానానికి అతీతమైనవి. 4. మహర్లోకం. మనువు వంటి ఋషులకు మరియు ఐహిక వాంఛలను అధిగమించిన వారికి నిలయం. ఇది అభివృద్ధి చెందిన యోగులకు మరియు జ్ఞానం మరియు నైతిక ప్రవర్తన ద్వారా మానవాళిని ఉద్ధరించడానికి ప్రయత్నించే వారికి ఒక రాజ్యం. 5. స్వర్లోకం లేదా స్వర్గలోకం. ఇక్కడే ఇంద్రుడు వంటి దేవతలు మరియు ఖగోళ రాజ్యం అని పిలుస్తారు. ఇది మరణానంతరం పుణ్యాత్ముల గమ్యం. కానీ తాత్కాలికంగా మాత్రమే. ఇక్కడ జీవితం అస్థిరంగా ఉంది. ఇది విచిత్రం కాదా? మనం స్వర్గాన్ని శాశ్వతంగా భావిస్తాం, కానీ హిందూ మతంలో స్వర్గం కూడా తాత్కాలికమే. 6. పేద ప్రపంచం. భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ప్రపంచం. ఇది ఆత్మలు మరియు అతీంద్రియ జీవులు సంచరించే ప్రదేశం, మరియు అది నెరవేరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు భూమిపై చిక్కుకున్న ప్రదేశం. 7. భూలోక లేదా భూమి. మన స్వంత భూమి మానవులు మరియు ఇతర జీవులచే నివసిస్తుంది. ఇది 7 ఉన్నత ప్రపంచాలలో అత్యల్పంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఆత్మ భౌతిక ప్రపంచంలో చిక్కుకుంది. 8. అతల లోకం. గొప్ప ఆనందాలు మరియు ఆనందాల రాజ్యం. కానీ ఇది ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఇక్కడి జీవులు ఇంద్రియ సుఖంలో మునిగిపోతాయని చెబుతారు. భౌతిక ఆనందాన్ని మాత్రమే కోరుకోవడం మిమ్మల్ని ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందకుండా నిరోధిస్తుంది అనే హెచ్చరిక ఇది. మీరు ఇప్పటివరకు ఈ ప్రపంచాలను చూశారా మరియు అవి ఎలా ఉన్నాయని ఆశ్చర్యపోయారా? దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి. వీడియోను ఇష్టపడండి మరియు ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. 9. విడాల లోకం. జీవులు విపరీతమైన కోరికలను అనుభవించే ప్రదేశం, కానీ మార్గం లేదు. ఈ ప్రపంచంలో భౌతిక కోరికల నుండి తప్పించుకోవడం లేదు. ఇది కేవలం కామం మరియు దురాశతో నడిచే జీవితాన్ని గడపడం యొక్క పరిణామాలను సూచిస్తుంది. 10. సుడాల లోకం. ఈ రాజ్యం రాక్షస రాజు బాలికి నిలయం. అతను దైవిక యుద్ధం తరువాత బలం మరియు కీర్తి యొక్క స్వరూపులుగా ఇక్కడకు పంపబడ్డాడు. గొప్ప శక్తి ఉన్నా దానిని సక్రమంగా వినియోగించుకోలేని వివేకం లేని వారికి ఇది స్థానం. 11. తలతల లోకం. మాయ అనే రాక్షసుడు పాలించే చీకటి ప్రదేశం. ఇది తీవ్ర అజ్ఞానాన్ని సూచిస్తుంది. వ్యక్తులు తమ స్వంత భ్రమలకు కట్టుబడి ఉంటే విశ్వం యొక్క సత్యాన్ని చూడలేరు. 12. రసతల లోక.
పాములు, రాక్షసులు వంటి శక్తివంతమైన జీవులతో సంబంధం ఉన్న దుష్ట జీవులు నివసించే రాజ్యం. ఈ రాజ్యం భయం మరియు చెడు ద్వారా భౌతిక ప్రపంచానికి ఆత్మలను బంధించే ప్రతికూల శక్తులను సూచిస్తుంది. 13. పాతాళం. పాములు మరియు చీకటి మనుషులతో నిండిన చాలా తక్కువ ప్రాంతం. ఇది తరచుగా నరకం వలె చిత్రీకరించబడింది, కానీ కొన్ని గ్రంథాలు ఇక్కడి జీవులకు అపారమైన శక్తులు ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇక్కడ అత్యల్ప రాజ్యంలో మనం గొప్ప దాగి ఉన్న శక్తులను కనుగొనగలమా? 14. అది ప్రపంచం. బాధ యొక్క లోతైన చీకటి రాజ్యం ఆత్మల యొక్క అత్యల్ప స్థాయికి చేరుకున్న వారికి చోటుగా భావించబడుతుంది. ఇది పరమాత్మ నుండి విడిపోయే చివరి దశ. ఇది ఒక ఆధ్యాత్మిక బ్లాక్ హోల్. మనం మొత్తం 14 లోకాలను చూశాం. ప్రతి ఒక్కటి విభిన్న స్థాయి ఆధ్యాత్మిక అభివృద్ధి, కర్మ పరిణామాలు మరియు మెటాఫిజికల్ స్థితిని సూచిస్తుంది. బ్రహ్మ యొక్క ఎత్తైన ప్రాంతాల నుండి పాతాళం యొక్క లోతు వరకు ఈ ప్రపంచాలు జీవితం మరియు మరణానంతర జీవితం గురించి మన అవగాహనను సవాలు చేస్తాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ భాగాలు నిజంగా ఉన్నాయా లేదా అవి రూపకంగా ఉన్నాయా? 14 ప్రపంచాలు మనమందరం ఎదుర్కొనే ఆధ్యాత్మిక ఆలోచనలకు ప్రతీకగా ఉండవచ్చా? మరియు మీరు ఇలాంటి పౌరాణిక అంశాలను చూడాలనుకుంటే మా ఛానల్ ఇండియన్ మిథాలజీ అండ్ హిస్టరీ కి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. అప్పటి వరకు గుర్తుంచుకోండి, విశ్వం మనం అర్థం చేసుకున్న దానికంటే చాలా పెద్దది మరియు రహస్యమైనది.